ఇక్కడ స్టీఫెన్ కి మరొక అవకాశం లేదు. ఎందుకంటే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అయిన సురేందరే శివ వెనకాల ఉన్నాడు. శివ నుంచి తనని ఇక ఎవ్వరూ రక్షించలేరు. అందుకే అతను లొంగిపోయాడు. సరే, నేను నీకో ఛాన్స్ ఇస్తాను అన్నాడు శివ. థ్యాంక్ యూ సో మచ్ శివ సార్. ఇప్పుడు నన్నేం చేయమంటారు అని ఉత్సాహంగా అడిగాడు స్టీఫెన్. శివ తను కూర్చున్న చోటు నుంచి లేచి సిగరెట్ వెలిగించి స్మోక్ చేస్తూ, నువ్విప్పుడే రాహుల్ మీదాకి కాల్ చేసి ఈ ఎంటర్టైన్మెంట్ సెంటర్కి రమ్మని చెప్పాలి అన్నాడు. ఏంటి శివ సార్, రాహుల్ సార్కి ఫోన్ చేసి వెంటనే ఇక్కడికి రమ్మని పిలవాలా అని ఆశ్చర్యంగా అన్నాడు స్టీఫెన్. ఏ చేయలేవా అని అన్నాడు సురేందర్. లేదు, నేను ఈ పని ఖచ్చితంగా చేస్తాను. మీరు చెప్పినట్లే ఇప్పుడే రాహుల్ సార్ని ఇక్కడికి రమ్మని ఇన్వైట్ చేస్తాను అని అన్న స్టీఫెన్, అతను ఇక్కడికి వస్తున్నాడంటే అతను ఇక్కడే సమాధి అయిపోతాడని అర్థమవుతుంది. శివ సార్ ముందు తనని తాను నిరూపించుకోవడానికి, తన సత్తా చాటుకోవడానికి ఇదో మంచి అవకాశం. సురేందర్ వెనక ఉండి ఆదిత్యరాయ్ని చంపింది శివసార్ అని అర్థమవుతూనే ఉంది. శివ సార్ ఇంత చేసిన రాయల్ ఫ్యామిలీ అతనిపై ఏమాత్రం రివెంజ్ ప్లాన్ చేయలేదు. ఆ సంఘటనతోనే కదా నార్మల్ స్టేజ్లో ఉన్న సురేందర్ ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అయింది. నేను సురేందర్ కంటే ఎబిలిటీస్ ఎక్కువ ఉన్నవాడిని. శివ సార్ నమ్మకాన్ని పొందితే నన్ను కూడా మోస్ట్ పవర్ఫుల్ పర్సన్గా ఈ సమాజానికి పరిచయం చేస్తాడు. అలాంటప్పుడు నేను మేధా ఫ్యామిలీ కోసం ఎందుకు వర్క్ చేయాలి? శివ సార్ కోసమే వర్క్ చేస్తాను అని అనుకున్నాడు స్టీఫెన్. నువ్వు వెంటనే రాహుల్కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. అలానే ఇక్కడ జరిగిందేది అతనికి తెలియకూడదు. అర్థమైందా అని సీరియస్ టోన్తో అన్నాడు శివ. ఓకే సార్, నాకు అర్థమైంది అని అన్నాడు స్టీఫెన్. అతని మనుషులకు శివ ఏంటో, అతని ఎబిలిటీస్ ఏంటో అర్థమైంది. అదంతా చూశాక కూడా వాళ్ళు బయట ప్రపంచానికి ఏదైనా చెప్పాలి అనుకుంటే వాళ్ళంత మూర్ఖులు ఎవ్వరూ ఉండరు. చూడు స్టీఫెన్, నువ్వు నందన్ మదర్ని కిడ్నాప్ చేశావు. అలానే నందన్ని చంపడానికి మనుషుల్ని పంపావు. సో ఇప్పుడు నీ లైఫ్ని నందన్కి ఇచ్చేస్తున్నాను. నువ్వు చనిపోవాలా బతికుండాలా అనేది డిసైడ్ చేసేది నందన్ అని కూల్గా అన్నాడు శివ. తన తల్లిని చూసి మాట్లాడి వచ్చిన నందన్కి అక్కడేం జరుగుతుందో అర్థమైంది. శివ వైపు చూసి గౌరవంగా నవ్వాడు. స్టీఫెన్, శివ సార్ నిన్ను నాకిచ్చారు. ఫ్యూచర్లో నువ్వేం చేయాలో నేను డిసైడ్ చేస్తాను అని స్టీఫెన్ని చూస్తూ అన్నాడు నందన్. ఓకే నందన్ సార్, నాకు అర్థమైంది. ప్లీజ్ ఫ్యూచర్లో నన్ను జాగ్రత్తగా చూసుకోండి. నేను చేసిన పని చాలా తప్పు. నన్ను క్షమించండి. ఇక నుండి మీరేం చెప్తే అదే చేస్తాను అని నందన్ ముందు తల వంచి అన్నాడు స్టీఫెన్. మేధా ఫ్యామిలీని అంతం చేయడానికి నువ్వు నాకు హెల్ప్ చేయాలి. అలానే శివ సార్ ఏం చెప్తే అది చేయి. అప్పుడే నేను నీ తప్పులను క్షమిస్తాను అని కసితో నిండిన స్వరంతో అన్నాడు నందన్. అక్కడంతా క్లియర్ అయిందని అనిపించిన శివ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. అతని వెనకే నందన్ వచ్చాడు. శివ నందన్కి ఓ ప్లాన్ చెప్పి దాన్ని ఫాలో అవ్వమన్నాడు. సరే సార్ అని స్టీఫెన్ని పిలిచి రాహుల్కి కాల్ చేసి రమ్మని చెప్పాడు. అతను వెంటనే రాహుల్కి కాల్ చేశాడు. రాహుల్ టెన్షన్గా ఫోన్ ఎత్తాడు. రాహుల్ సార్, మీరు అర్జెంటుగా ఒకసారి ఎంటర్టైన్మెంట్ సెంటర్కి రండి అని అన్నాడు స్టీఫెన్. ఓకే, ఇప్పుడే బయలుదేరొస్తున్నాను అని రాహుల్ ఫోన్ కట్ చేశాడు. ఫోన్ మాట్లాడటం అవ్వగానే స్టీఫెన్ తన ప్రైవేట్ డాక్టర్ని పిలిపించుకొని తన చేతికి కట్టు కట్టించుకున్నాడు. కాసేపటి తర్వాత ఎంటర్టైన్మెంట్ సెంటర్ 6th ఫ్లోర్లో ఉన్న రెస్టారెంట్లో శివ చైర్లో కూర్చున్నాడు. అతడి ముందు రకరకాల వంటలు గుమగుమలాడుతూ ఉన్నాయి. అతనికి కుడివైపున నందన్ కూర్చుంటే ఎడమవైపున సురేందర్ కూర్చున్నాడు. శివ టీపాట్ తీసుకుని వాళ్ళిద్దరికీ టీ పోసి ఇచ్చాడు. వాళ్ళు చిరునవ్వుతో ఆ టీ కప్పుని అందుకున్నారు. శివ టీ సిప్ చేస్తూ, సురేందర్, నందన్, మీరిద్దరూ ఒకరికొకరు పరిచయం చేసుకోండి. ఫ్యూచర్లో మీరిద్దరూ కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది అని అన్నాడు శివ. శివకి సురేందర్ పదునైన కత్తైతే నందన్ బిజినెస్ పరంగా హెల్ప్ అవుతాడు. శివ సార్,
త్వరలో స్టేట్లోని వ్యాపార సామ్రాజ్యాన్ని మన చేతుల్లోకి తీసుకుంటానని హామీ ఇస్తున్నాను అన్నాడు నందన్. తనకి శివ సపోర్ట్ ఉన్నంత వరకు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాడు అతను. శివ సార్, నేను మీకోసం టోటల్ ఇండియాని నా అండర్లోకి తీసుకోవడానికి పావులు కదుపుతున్నాను అని సీరియస్గా అన్నాడు సురేందర్. ఓకే, ఫ్యూచర్లో మనం ఏమేం చెయ్యాలో మీరిద్దరూ డిస్కస్ చేయండి అని శివ అక్కడి నుంచి లేచి పక్కకి వెళ్లి సిగరెట్ వెలిగించి స్మోక్ చేస్తూ, నేను కొద్ది రోజులు స్టేట్ వదిలి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. సో అప్పుడు నా వైఫ్ని, తన ఫ్యామిలీని మీరే చూసుకోవాలి అన్నాడు శివ. ఓకే సార్ అని నందన్, సురేందర్ కూడా లేచి నిల్చొని గౌరవంగా తలదించుకున్నారు. శివ చిన్నగా నవ్వి ఇక అక్కడి నుంచి బయలుదేరాడు. అతనికి నమ్మకముంది సురేందర్, నందన్ కలిసి రాహుల్ పని పడతారని. ఇక నేను తాతగారి దగ్గరికి వెళ్ళడానికి, అలానే మెహ్రా ఫ్యామిలీని హ్యాండిల్ చేయడానికి వెళ్ళొచ్చు అని అనుకున్నాడు శివ. ఇక అతను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఎంటర్టైన్మెంట్ సెంటర్ ఎంట్రన్స్ వద్దకు వెళ్లాడు. సరిగ్గా అదే సమయంలో, హే శివ, నేను నిన్ను ఇక్కడ కలుస్తానని అస్సలు అనుకోలేదు తెలుసా అని ఆశ్చర్యం మరియు హేళనతో నిండిన ఓ టోన్ వినిపించింది. శివ తల తిప్పి చూశాడు. అక్కడ రాహుల్, కృతి ఇద్దరూ స్టైలిష్ గా నిల్చొని తనని చూస్తున్నారు. ఇక్కడికొచ్చి ఎంజాయ్ చేయడానికి నీ దగ్గర ఇంకా డబ్బులున్నాయా? నిన్నింట్లో నుంచి గెంటేశారని విన్నాను అన్నాడు రాహుల్. హే రాహుల్, నువ్వు వినలేదా? శివ ఓడిపోయిన వాడే కాదు, ఇప్పుడు బెగ్గర్ కూడా. ఎలా అంటావా? తన భార్య ఇప్పుడు చీఫ్ డైరెక్టర్ మాత్రమే కాదు, వైస్ చైర్మన్ కూడా. సో అతను మంచి ఫుడ్ తింటాడు, విలాసవంతమైన లైఫ్ ని లీడ్ చేస్తాడు. తన వైఫ్ ఎలానో తనకి ఖర్చులకి డబ్బులిస్తుంది కదా, అవి తీసుకొని ఎంజాయ్ చేయడానికి ఇక్కడికొచ్చుంటాడు అని హేళనగా నవ్వింది కృతి. అవును, అది నిజమే. అతనికి తన భార్య మీద పడటం మాత్రమే తెలుసు. నిజంగానే ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చాడో ఇంకా ఏదైనా పని మీదొచ్చాడో అని హేళనగా అన్నాడు రాహుల్. అతనితో మనకెందుకు, మనం వెళ్దాం అన్నది కృతి. ఇద్దరూ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వబోయారు. ఈరోజు రాహుల్ హ్యాపీ మూడ్ లో ఉన్నాడు. అతను అనుకుంటున్నాడు, నేను స్టీఫెన్ కి చెప్పిన పని అయిపోయింది, సో నా కంపెనీ పూర్తిగా నా చేతుల్లోకొచ్చినట్లే అని. అందుకే స్టీఫెన్ ని అప్రిషియేట్ చేసి తన హ్యాపీనెస్ ని కంటిన్యూ చేయాలని అనుకున్నాడు. అందుకే శివతో ఎక్కువగా డిస్కషన్ చేయలేదు. ఇంతలో స్టీఫెన్ పరుగున వచ్చి రాహుల్ మొహంపై గట్టిగా కొట్టాడు. స్టీఫెన్ బాడీగార్డ్స్ కూడా వచ్చి రాహుల్ చుట్టూ చేరి అతనిని కొట్టారు. రాహుల్ వెంటనే నేలపై పడిపోయి అతని తలకి పెద్ద గాయమై రక్తం కారుతోంది. అతని మొహం వాచిపోయింది. ఎంటర్టైన్మెంట్ సెంటర్ కి వచ్చిన గెస్ట్లందరూ కూడా వీళ్ళ చుట్టూ చేరుతున్నారు. ఇన్ఫాక్ట్ నందన్ రాహుల్ ని రూమ్ లోకి తీసుకొచ్చాక అతని పని పట్టాలని స్టీఫెన్ కి సజెషన్ చేశాడు. కానీ స్టీఫెన్ అప్పటి వరకు ఆగలేదు. శివ ముందు తన బలాన్ని షో చేయాలని ముందే రాహుల్ ని కొట్టాడు. ఏం చేస్తున్నావు స్టీఫెన్? పిచ్చేమైనా పట్టిందా? నన్ను కొడుతున్నావు అని అరిచాడు రాహుల్. అతని మైండ్ అంతా బ్లైండ్ గా ఉంది. అక్కడేం జరుగుతుందో అర్థం కాలేదు. అతనేం మాట్లాడక ముందే స్టీఫెన్ అకస్మాత్తుగా వచ్చి తననెందుకు కొడుతున్నాడో అని ఆలోచిస్తూ ఉన్నాడు. షటప్ యువర్ మౌత్ అని స్టీఫెన్ మళ్ళీ ఒకసారి రాహుల్ మొహంపై బలంగా కొట్టి, నువ్వు నాకివ్వాల్సిన ₹1,00,00,000 తీసుకొచ్చావా అని అడిగాడు. రాహుల్ ని తన అనుచరులకు వదిలేసి వెళ్లిపోయిన శివ సురభిని కలుస్తాడా, లేదంటే కలవకుండానే తన తాతగారి దగ్గరికి వెళ్తాడా? రాహుల్ ని శివ అసిస్టెంట్స్ ఏం చేయబోతున్నారు? రాహుల్ వాళ్ళని ఎలా ఎదుర్కొంటాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.